the AICTE for introducing this kind of 2 weeks or 3 weeks of orientation course or induction program to the first year inductees into the institutions. కాలేజీలో చేరుతున్న వాళ్ళకి ఒక 2-3 వారాల పాటు ఈ అవగాహన సదస్సులు ఎందుకు పెట్టాలి అంటుంది అంటే, చూడండి, ఇంజనీర్ అనేవాడు ఒక సాధారణమైనటువంటి గ్రాడ్యుయేట్ కాదు. మేబీ lakhs and lakhs of students are coming out of the institutions every year. We may think that engineering has become a common degree after the plus 2, but it's not. It will never be the ordinary degree which an ordinary student can complete in 4 years of course. Engineering మీద ముందు మనకు ఒక రకమైనటువంటి ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉన్నవాడు ఏం చేస్తాడంటే ప్రతిదాన్ని కూడా ఇంజనీరింగ్ డైమెన్షన్లో ఆలోచించడం మొదలు పెడతాడు. ఇప్పటిదాకా మనం మార్కుల గురించి ఆలోచించాం, స్టడీ అవర్స్ గురించి ఆలోచించాం, రికార్డ్స్ గురించి ఆలోచించాం. కానీ ఈ క్షణం నుంచి ఆలోచించాల్సింది ఏంటంటే చూసే ప్రతి పనిని కూడా, చూసే ప్రతి ప్రాసెస్ని దీన్ని ఇంజనీరింగ్తో ఇంటిగ్రేట్ చేస్తే అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది మనలో మనం ఆలోచించుకుంటుండాలి, విజువలైజ్ చేసుకుంటుండాలి. ఆలోచన ధోరణి మారాలి. మార్కులకు కాదు, నేను చదువుకున్న దాన్ని ఇలా అప్లై చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది, లేకపోతే ఈ ప్రాసెస్ని రెడ్యూస్ చేయడానికి, లెబోరియస్ ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికి అవకాశం ఏమైనా ఉందా? వేర్ ఎగ్జాక్ట్లీ కెన్ ఐ ఇంటిగ్రేట్ ద టెక్నాలజికల్ నాలెడ్జ్ ఇన్ ది కామన్ డే టు డే ప్రాబ్లమ్స్? మనం ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలకి ఇంజనీరింగ్ని ఎక్కడ అనుసంధానం చేస్తే మనము రియల్ ఇంజనీరింగ్ కంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ ఆలోచన ఎలా ఉండాలి? లేకపోతే ఏమవుతుంది? కోర్స్ స్ట్రక్చర్, నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, midterm examinations, year and semester end examinations, grade awarded, cumulative grade awarded, final year training and placement, going out with the placement order in the hand. Once that is done, placement offer toward into college నుంచి బయటికి వెళ్ళిన తర్వాత your real struggle starts there and then itself. ఇక్కడ ఏదో ఒక 1000 మంది పార్టిసిపేట్ చేస్తారు, you could crack the test and you will be identified as one among the best students and you will be offered. వెళ్ళిన తర్వాత అక్కడ ఇది ఉండదు, ఈ ఎన్విరాన్మెంట్ ఉండదు, చెప్పేవాడు ఉండడు. కావాల్సింది ఏంటి? దే విల్ గివ్ యు ఎ టాస్క్, కంప్లీట్ ద సొల్యూషన్. సొల్యూషన్ ఎలా ఉండాలి? టెక్నాలజికల్ సొల్యూషన్. టెక్నాలజికల్ సొల్యూషన్ అంటే ఎలా ఉంటుంది? ఆలోచించగలగాలి కొత్తగా, థింక్ డిఫరెంట్లీ. కార్పొరేట్ లాంగ్వేజ్ దాన్ని ఏం చెప్తారంటే థింకింగ్ అవుట్ సైడ్ ద బాక్స్. ఆ ఫిక్స్డ్ ఫ్రేమ్వర్క్ దాటి ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచించగలవు అంటే when you start understanding the societal problems, day to day issues, and then if you perceive them from the technological viewpoint. ఇక్కడ మనకున్నంత టెక్నాలజీనే, వేరేదే లేదు. ప్రతిరోజు సమాజంలో నీ చుట్టుపక్కల ఎదురయ్యేటువంటి సమస్యల్ని టెక్నాలజికల్ వ్యూ పాయింట్లో నువ్వు చూడగలిగితే యూ విల్ బికమ్ an engineer. నిన్నే ఇప్పుడు ఇండస్ట్రీ కోరుకుంటుంది, నీలాంటి వాళ్ళ కోసమే చూస్తుంది. అలా కాకుండా నాకు 9.8 CGPA వచ్చింది సార్, సింగిల్ అటెంప్ట్లో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను, బట్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ రియల్లీ గుడ్, నాకు 10th నుంచి కూడా అన్ని 90% ఉంది అంటే గివ్ అవే టు ద నెక్స్ట్ పర్సన్ హూ హ్యాస్ జస్ట్ 65% విత్ ఇన్నోవేటివ్ బ్రైన్స్. పక్కన జరుగు, నీ అవసరం నాకు లేదు. నాకు కావాల్సింది 98% కాదు, అంటే 98 తెచ్చుకోవద్దని నేను అనట్లేదు, దాంతో పాటుగా అడిషనల్ స్కిల్స్ సెట్ ఉండాలి. నౌ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆలోచన విధానం ఎలా మారాలి లేదా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని జాగ్రత్తగా ఏంటంటే, ఒక 4 రోజుల క్రితం లేదా ఒక వారం క్రితం ఆన్ ద వే టు మై కాలేజీకి వస్తూ ఉంటే నేను దారిలో ఒక యాక్సిడెంట్ చూశాను. రోజు విజయవాడ నుంచి వస్తాను, రాంబర్పాట్ లింక్ దాటిన తర్వాత పొద్దున్నే లంచ్ బాక్స్ కట్టుకుని ఏదో పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయడం కోసం 8 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఒక మనిషిని ఒక లారీ కొట్టేసింది. రోడ్డు మీద పడిపోయినాడు మనిషి, పక్కనే ఇలా పట్టుకున్న లంచ్ బ్యాగ్తో సహా. అతని అడ్రస్ ఎవరికి తెలియదు, ఎవరో తెలియదు, అతనికి ఎలా ఉందో పట్టించుకునేవాడు లేడు. ట్రాఫిక్ అవుతుంది, డైవర్ట్ అవుతుంది, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈస్ డూయింగ్ హిస్ డ్యూటీ, బట్ దేర్ ఇస్ నో రియల్ హ్యూమన్ బీయింగ్ who really is so concerned about the other person. వీడి గురించి పట్టించుకోవడానికి, బికాస్ వీ థింక్ దట్ ఎవరైనా వాడికి ఫస్ట్ ఎయిడ్ కోసం వెళ్తే లీగల్ కాంప్లికేషన్స్లో ఇరుక్కుంటామనే భయం ఉంటుంది మనకి. అలాగే అందరూ ఎవరి పాటి వాడు వెళ్ళిపోతున్నాడు. ఐ సెట్ టైమ్ ఈజ్ 8:30. ఎవ్రీబడి ఈజ్ ప్రెటీ బిజీ విత్ దే ఆఫీసర్స్, రెగ్యులర్ జాబ్స్,
Nobody has time to attend this person who is injured badly in the road accident. నేను అదే చేశాను, ఎందుకంటే నేను గంటన్నర ట్రావెల్ చేసి రావాలి. ఇక్కడ రిపోర్ట్ చేయడం లేట్ అయితే ఆబ్సెంట్ మార్క్ పెడతాను, నా పోయే నాది. చూస్తున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత కాలేజీకి వచ్చే టైంలో దాదాపు 1 hour పాటు ఒక మనిషిని రోడ్డు మీద తల దెబ్బ తగిలి రక్తం కారుతూ తన భార్య కట్టించిన లంచ్ ప్యాక్ చేతిలో పట్టుకొని ముద్ద లోపలికి వెళ్లకుండా అదే లంచ్ ప్యాక్ తో రోడ్డు మీద పడిపోయినాడు. చనిపోయాడో లేదో తెలియదు, బతుకున్నాడో లేదో తెలియదు, బతుకుంటే ఏమైందో తెలియదు. ఇది ద సిచ్యువేషన్ ఇస్ దిస్. ఇక్కడ ఇంజనీరింగ్ బుర్ర వాడాలి, ఇక్కడ ఇంజనీరింగ్ ఆలోచన మొదలు కావాలి. ఎలా మొదలు కావాలి ఆలోచిద్దాం. అందరూ ఆలోచించినట్టే నేను ఆలోచించుకుంటూ వచ్చాను. కానీ కొంత దూరం దాటిన తర్వాత when I have taken a diversion after the national highway, I started thinking in a different way. అసలు ఇలా చేస్తుంటే బహుశా ఇలాంటి ఇన్సిడెంట్స్ ని మనం కొంచెం త్వరగా రెస్క్యూ చేయొచ్చు కదా. ఐ టెల్ యూ ఎలా ఆలోచించాలో చెప్తాను. ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ టు దీస్ కేసెస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి చూద్దాం. ఎలా చేయొచ్చు? దీనికి మళ్ళీ బేస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అప్పుడప్పుడు ఈ బోన్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే బోన్ ఫ్రాక్చర్స్ కానీ కార్డియాక్ ఇష్యూస్ కానీ జరిగిన వాళ్ళకి స్టంట్స్ వేయటము లేదా లోపల రాడ్స్ ఫిక్స్ చేయటము, ఇక్కడ క్లిప్స్ వేయటము లాంటివి మనం వినే ఉంటాం, చదివే ఉన్నాం. అలాగే ఇమ్మీడియట్ గా నాకు ఇంకొక నేను రీసెంట్ గా చూసిన ఒక మూవీ గుర్తొచ్చింది. దాంట్లో ఒక కాప్ కి, పోలీస్ కాప్ కి ది యాంటాగనిస్ట్ అంటే ప్రతినాయకుడు, విలన్, వాడు ఏం చేస్తారంటే ఒక బగ్ ఇన్సర్ట్ చేస్తాడు లోపల. You are so clever, you know the name of the movie also. Bug insert చేస్తారు. What I mean to say is, if you insert any foreign body into the body, over a period of time, it starts understanding that the foreign body అంటే వేరే external body అని. ఆ బాడీ కూడా it starts treating as a part of the human body. సొంత బాడీలో పార్ట్గా ట్రీట్ చేస్తుంటుంది. it automatically it uses to it. అలవాటు అయిపోతుంది దానికి. చూడండి, రాడ్స్ వేసిన వాళ్ళు 30-40 years తర్వాత కూడా అలాగే ఉంటాయి, దానివల్ల ప్రాబ్లం ఏం రాదు. స్టంట్స్ వేసిన వాళ్ళకి 35 years కూడా అలాగే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ విత్ స్టంట్ ఇన్ మై హార్ట్. అలాగే ఉంటాయి, 35 years ఉంటాయి. ఏమో క్లిప్స్ చేస్తారు, నీ రీప్లేస్మెంట్ చేస్తుంటారు, ఆర్టిఫిషియల్ స్టీల్ నీస్ తెచ్చి పెడతారు, అవి కూడా అలాగే ఉంటాయి. అవేం ప్రాబ్లం కాదు. ఇవి ఏమి ప్రాబ్లం రానప్పుడు వై కాంట్ వి డూ ఇట్ ఆర్ ఎక్స్టెండ్ దిస్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ టు ది అదర్ ఏరియాస్? ఇంకో రకంగా ఆలోచిద్దాం. ఏంటంటే, పడిపోయిన మనిషిని చూశాను, వాడికి బ్లడ్ ఇక్కడి నుంచి వస్తుంది అంటే హెడ్ ఇంజరీ జరిగింది. హీ ఈస్ నాట్ కాన్షియస్. దట్ డజంట్ మీన్ దట్ ఎసెన్షియలీ హీ ఈస్ డెడ్. బ్రెయిన్ ఇంజరీ ఏదో జరిగింది, హెడ్ ఇంజరీ జరిగింది, కానీ చనిపోయాడో లేదో తెలియదు. చనిపోకుండా కూడా ఉండిండొచ్చు. బ్రెయిన్ దగ్గర డ్యామేజ్ అయింది కాబట్టి బాడీలో మోషన్ ఉండదు, అంటే మూమెంట్స్ ఉండవు. బాడీలో మూమెంట్స్ ఉండవు కానీ లైఫ్ ఉంటుంది, చెప్పే అవకాశం ఉండదు, నమ్నెస్ వచ్చేస్తుంది, పెరలైజ్ అయిపోతుంది బాడీ అంతా. శ్వాస ఉంది, హార్ట్ బీట్ ఉంది, పల్స్ ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంది, వైటల్ పారామీటర్స్ అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ప్రాబ్లం ఏంటో అతను చెప్పలేడు. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏం చెప్తాం మనం? కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ట్రైంగ్ టు ఇంటగ్రేట్ ద టెక్నాలజీ విత్ ది డే టు డే అఫైర్స్ ఆర్ డే టు డే ఇన్సిడెంట్స్. థింకింగ్ ప్రాసెస్ ఇలా మారగలిగితే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో యూ కెన్ బికమ్ ఎ మాస్టర్. రియల్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే ఇలా ఉంటుంది. సో ఈ మనిషి చెప్పలేడు. మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాము? జనరల్గా ఎందుకు వెళ్తాము? మనకి ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు వి అండర్స్టాండ్ దట్. లెట్స్ సే నాకు 2 రోజుల నుంచి షోల్డర్ పెయిన్ వస్తుంది సార్, కొంచెం చూస్తారని చెప్తాం. యు ఆర్ ఏబుల్ టు టెల్ దెమ్ దట్ ద డాక్టర్ దట్ యు హావ్ సమ్ పెయిన్ హియర్ అండ్ దెన్ డాక్టర్ అటెండ్స్ దిస్ పార్ట్. ఇక్కడ అటెండ్ అవుతాడు, ఈ పార్ట్ లో ఏం ప్రాబ్లం ఉందో చూస్తాడు. అలాగే చిన్నపిల్లలు ఉన్నారు, సడన్ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది, కానీ సడన్ ఏజ్ కన్నా ముందు ఏడుస్తూ ఉంటారు, అంతే, ప్రాబ్లం ఏంటో తెలియదు. ఒక్కొక్కసారి డయాగ్నోస్ చేసేటప్పటికి ఆ ప్రాబ్లం మల్టిప్లై అయ్యి అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా గమనిస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చిన మనిషికి 1 hour లోపల గోల్డెన్ అవర్ అంట. ఆ అవర్ లో తీసుకెళ్ళగలిగితే ప్రాణాన్ని 90% కాపాడవచ్చు. 1 hour దాటింది అనుకోండి, మనిషి బతకడానికి అవకాశం ఏమాత్రం ఉండదు. పెరాలసిస్ వచ్చింది అనుకోండి, 3 hours, ఫస్ట్ 3 hours లో you could able to take to the nearest medication or medical center, you can cure the paralysis in 1 month. లేకపోతే years together పడుతుంది ప్యారలైజ్ అయిన పార్ట్స్ నార్మల్ స్టేజ్ రావడానికి. సో
సో దీస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్. అంటే అర్జెన్సీ అలా ఉంటుంది. అలాగే ఒక మనిషి హెడ్ ఇంజరీ జరిగిన మనిషికి 1 hour లో ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాన్ని స్టార్ట్ చేయాలి, ట్రీట్ చేయడం. సో ఇప్పుడు నేను ఆలోచిస్తున్న ఈ మనిషి గురించి ఏం చేస్తే బాగుంటుంది అని. ఇతను ఎవరో చెప్పలేడు. పోనీ ఇతన్ని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర పెడితే డాక్టర్ మళ్ళీ అన్ని రకాల టెస్టులు చేయాలి, బికాస్ ద కేస్ ఈస్ కాంప్లికేటెడ్. చిన్న ఇష్యూ కూడా ఈ రోజు బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి ఎంఆర్ఐ స్కాన్ వరకు చేసిన తర్వాతనే ఇంజెక్షన్ ఇస్తున్నారు. బ్లడ్ యూ గో విత్ స్మాల్ ఫీవర్, నాకు ఫీవర్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళండి. దే ఆస్క్ యూ టు అండర్గో ది కంప్లీట్ మెడికల్ సైకిల్ ఆర్ ఇన్వెస్టిగేషన్ సైకిల్. నీ బాడీలో ప్రతి అవయవాన్ని పరీక్షించిన తర్వాతనే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇట్ టేక్స్ మల్టిపుల్ ఆర్ కపుల్ ఆఫ్ అవర్స్. ఇన్ని గంటలు జరిగే పరిస్థితి అక్కడ లేదు. సో దెన్ ఐ థాట్, మనం ఇప్పుడు కళ్ళతోటి మాట్లాడగలిగేటువంటి డివైసెస్ వచ్చేసినాయి. అంటే ఐరిస్ తోటి మీ ఐడెంటిటీ రికగ్నైజ్ చేయగలిగిన డివైసెస్ వచ్చేసినాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఆధార్ కార్డు ఉందనుకోండి. ఆధార్ కార్డ్ ఇట్ వర్క్స్ విత్ యువర్ ఫింగర్, బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ మ్యాచెస్ ఆర్ ఇది ఐరిస్ తోటి మీరు చెక్ చేసే కొన్ని ఉంటాయి. యూ నీడ్ నాట్ గివ్ యువర్ ఫింగర్ థంబ్ ఇంప్రెషన్ ఆల్సో. యూ కెన్ డైరెక్ట్లీ లుక్ ఎట్ ద డివైస్ అండ్ వాక్ ఇన్ టు, బికాస్ ఇట్ రికగ్నైజెస్ యువర్ ఐసెస్ అండ్ డోర్ గెట్స్ ఓపెన్డ్ ఇఫ్ యు ఆర్ authorized and authenticated. ఇంకొంచెం మనకు బాగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ తీసుకుందాం. దిస్ అ మొబైల్. ఇంతకుముందు ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ ఉండేవి. ఇట్స్ ఫేస్ అన్లాక్. Just hold it and put in front of your face, gets opened. Need not do anything, need not to give any password, and you try, it cannot be opened. What I mean to say is devices or readers have come now. They simply read your eyes, your finger thumb impressions, everything. So kabatti ilage వీటిని మనం స్టడీ చేస్తే I thought of inventing a small nano chip. ఒక చిన్న నానో చిప్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. I'm giving you one more time the same example. It is just a hypothetical situation. It is not being implemented or not under any research. ఇది ఎక్కడ ప్రయోగాత్మకంగా కూడా ఇంకా పరీక్షించలేదు, లేదా ఆలోచన కూడా ఇంకా రాలేదు. మనకు వచ్చిన ఆలోచన, ఈ ఆలోచన పంచుకుంటుంటే ఏమవుతుందంటే మేబీ అట్లీస్ట్ 1 or 2 స్టూడెంట్స్ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్ టు ది నెక్స్ట్ లెవెల్. ఇంకో లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద ఇలాంటి ఆలోచనలు మనం చాలా వరకు పంచుకుంటూ ఉంటాం. At the same time, all the thoughts are related to the integration of technology to the societal problems. చూడండి, నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే I wanted to develop a nano chip, a small circuit. ఈ నానో చిప్ లో ఏముండాలి అంటే the basic information of every citizen in the country, like your ఆధార్ కార్డ్. మీరు ఆధార్ కార్డ్ దగ్గరికి వెళ్ళగానే చూడండి, మొబైల్ కనెక్షన్స్ తీసుకుంటారు, వెళ్ళి థంబ్ వేస్తారు. మీ డీటెయిల్స్, అడ్రస్, బ్లడ్ గ్రూప్, పేరెంట్, ఫాదర్, ఆల్రెడీ ఉన్న కనెక్షన్లు, బ్యాంక్ అకౌంట్, బ్లా 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 అన్నీ వచ్చేస్తారు. వస్తున్నాయి రావట్లేదు? పాసిబుల్. సో ఐ వాంట్ టు స్టోర్ దాట్ డేటా ఇన్ ద నానో చిప్ ఆన్ ది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే ఆ నానో చిప్ ని ఐ జస్ట్ వాంటెడ్ టు ఇన్సర్ట్ ఇన్ ది బాడీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. నానో చిప్ అని చాలా క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, నానో చిప్ ఎంత చిన్నగా ఉంటుందో మీకు తెలుసు. ట్రై గూగుల్ ఇట్, యూ విల్ ఫైండ్ ఇట్. నానో రోబోస్ వచ్చినాయి. నానో రోబోస్ అంటే ఎలా ఉంటాయి? స్మాల్ ఇంజెక్షన్ ద్వారా ఇంట్రావీనస్ ఇంజెక్షన్ నుంచి లోపలికి పంపించేసేయచ్చు. Those nano robots go inside and sit in the human body. లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఇన్సర్ట్ అయి ఉంటాయి. అండ్ దే స్టే దేర్ ఫర్ ఎవర్. ఎందుకు? ఇందాక నేను చెప్పిన కేసులో రాడ్ కానివ్వండి, స్టంట్ కానివ్వండి, లేదా నీ రీప్లేస్మెంట్ వాడే క్యాప్స్ కానివ్వండి, ఇవేవి 30 ఏళ్ళు ఉన్నా కూడా ఏం అవ్వట్లేదు. సో ఇది కూడా అలాగే లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ ఉన్న దీంట్లో ఏం చేస్తుంది అంటే, నౌ ద రియల్ ఫంక్షన్ స్టార్ట్స్. నానో చిప్ reads the blood pressure, blood glucose levels, type of the blood, platelet counts, and the composition of all the దానికి సంబంధించిన ప్యాథాలజీ అంతా స్టడీ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. అలాగే వీడి బ్లడ్ లో ఏ రకమైన మెడిసిన్ ఆల్రెడీ ఇంజెక్ట్ అయింది, ఒకవేళ ఇఫ్ ఈజ్ ఇన్ మెడికేషన్, ఏదైనా మెడిసిన్ వాడుతున్నాడు అనుకోండి, ఆ డీటెయిల్స్ అన్ని అక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఏ రకమైన మెడిసిన్ వాడుతున్నాడు, ఏ రియాక్టెంట్స్ ఉన్నాయి, ఎలర్జీ ట్రిగ్గర్స్ ఏమున్నాయి, అలాగే ఇవన్నీ డేటా కూడా స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ లెవెల్, ఆ చిప్ లో ఇంకోటి కూడా నేను పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఏంటంటే అది ఈ మనిషి లోపలికి వెళ్ళిపోయిన చిప్ అతనిలో ఉంటుంది. అండ్ ఐ ఇన్వెంట్ ఏ కైండ్ ఆఫ్ రీడర్, ఒక స్కానర్ రీడర్ లాంటిది. ఈ రీడర్స్ కానీ, ఫేస్ అన్లాక్ కానివ్వండి, బార్ కోడ్, క్యూఆర్ కోడ్ రీడర్స్ లాంటివి ఒక రీడర్స్ ఉంటాయి. వెళ్ళగానే
ప్రతి పేషెంట్ ని డాక్టర్ విల్ స్కాన్ దట్ అండ్ దట్ గెట్స్ డిస్ప్లేడ్ ఆన్ ది డాష్బోర్డ్. డాష్బోర్డ్ లో ఏ డిస్ప్లే అవుతాయి? వాటి డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి, వాడి బ్లడ్ కాంపోజిషన్ డిస్ప్లే అవుతుంది, వాడు ఇప్పటివరకు యూజ్ చేసిన మెడిసిన్ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మొత్తం బాడీలో ఏ పార్ట్ లో డిఫెక్ట్ ఉంది, ఎక్కడ ఇమ్మీడియట్ గా అటెన్షన్ అవసరం అవుతుంది, దట్ విల్ బి మార్క్డ్ ఇన్ ద రెడ్ కలర్ అండ్ షోస్ దట్ దిస్ ఈస్ ద ఏరియా వేర్ యు హావ్ టు ట్రీట్ దిస్ పేషెంట్. కాల్ ద డాక్టర్. A simple thought. This is called understanding the societal problem, integrating technology. ఇది లేదు ప్రధాన. సో అంటే ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే ఇది. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏం ఆలోచిస్తున్నామంటే మార్కులు, ర్యాంకులు, కాలేజీలు, సీట్లు, అడ్మిషన్లు, ఈ స్ట్రీమ్ లో పడి కొట్టుకుపోతున్నాం. దీని రిజల్ట్ ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇండెక్స్ IRI ఉంటుంది, ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తుంటుంది. అంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచం మొత్తంలో పరిశోధన జరుగుతున్నటువంటి ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచి వచ్చే విద్యార్థుల్లో పరిశోధన ఎంతవరకు జరుగుతుంది అనేది స్టడీ చేయడం కోసం ఈ ఇండెక్స్ ఇస్తూ ఉంటారు. భారతదేశంలో 6 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు. మనం చెప్తూ ఉంటాం చాలా గర్వంగా, ఈ దేశం 35 సంవత్సరాల వయసు లోపు ఉన్న దేశం ఉన్న జనాభా శాతం దాదాపుగా 65% ఉన్నటువంటి దేశం ఇది. చాలా యంగ్ పాపులేషన్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. మైన్ ఈజ్ యంగ్ ఇండియా. ఎస్, యంగ్ ఇండియా. రీసెర్చ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇండెక్స్ లో the same India is marked at the 172 place. ఎందుకంటే మన ఆలోచనలో పరిణితి రావట్లేదు, the maturity in the thought process. చదువుతున్నటువంటి చదువుకి అనుసంధానంగా ఎలా ఆలోచించాలి అంటే ఆలోచన ఒక రకంగా ఉంటుంది, చదువుతున్న ఆచరణ ఒక రకంగా ఉంటుంది. రెండింటికి మనము ఎక్కడ కూడా ఇంటిగ్రేషన్ తీసుకురావట్లేదు, హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరగట్లేదు. రిక్రూటర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ స్కిల్ ఫ్రమ్ యూ. వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే ఇలాంటి వాళ్ళు కావాలి మాకు. ఎందుకు? ఒకసారి ఈ ఆలోచన ప్రోటోటైప్ లోకి తీసుకొస్తే యూ కెన్ ఎర్న్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మనీ. వరల్డ్ రన్స్ బిహైండ్ యూ. It's going to be a revolution in the entire medical, medical domain. Treatment patterns మారిపోతాయి, యూజ్ చేసే మెడిసిన్స్ మారిపోతాయి. చెప్పలేని వాడికి కూడా తెలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక లెట్స్ సే ఇఫ్ ఆర్డినరీ లేమ్యాన్ గోస్ టు ఏ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ అండ్ ఆ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్లో మెడికల్ టెర్మినాలజీలో ఆ పేషెంట్ అడిగితే నువ్వు ఏ మందులు వాడుతున్నావని, ద పోర్ కంట్రీ మ్యాన్ కెనాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఏ మందులు వాడుతున్నాడో వాటి పేరు కూడా వాడికి తెలియదు. మందుల పేరు తెలియకపోతే నెక్స్ట్ మెడిసిన్ ఏం రాయాలో డాక్టర్ తెలియదు. ఎందుకు? కాంట్రా ఇండికేషన్స్ ఉంటుంటాయి. ఇఫ్ యూ యూజ్ సమ్ మెడిసిన్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ నెగటివ్ ఫోర్స్ ఆర్ నెగటివ్ క్యారీస్ అవుట్ ఎ నెగటివ్ కెమికల్ రియాక్షన్, ఏమవుతుంది అంటే దట్ లీడ్స్ టు ది ఫ్యాటల్ ఇష్యూస్. తెలియదు. మనం షాప్లోకి వెళ్తాం, తలనొప్పిగా ఉంది, ఒక టాబ్లెట్ తీసుకుంటున్నాం, వాడేస్తున్నాం. ఈ వాడిన ఈ టాబ్లెట్ ఇంపాక్ట్ బాడీలో 4-5 రోజుల పాటు ఉంటుంది. ఈ మధ్యలో నీకు ఏదైనా అవసరం అయితే ప్రాబబ్లీ ద డాక్టర్ ఈజ్ ఫోర్స్డ్ టు యూజ్ a medicine which in return works contrary to this medicine which you have already used. నువ్వు ఆల్రెడీ వేసుకున్న టాబ్లెట్ కి వ్యతిరేక దిశలో పనిచేసే మెడిసిన్ ఏదో వాడాల్సిన అవసరం కావచ్చు. అది అక్కడ కంపల్సరీ. అది నువ్వు చెప్పలేకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద ట్రీట్మెంట్ జరుగుతుంది. there is no guarantee for life. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ కోసం ఎందుకు పెట్టారు అంటే, సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకున్నప్పుడు ప్రతి మనిషి ఎదుర్కొంటున్న సమస్య నీకు తెలిస్తే all the inventions, major inventions, be it the medicine, be it the engineering, be it the innovation or information technology, whatever it is, దీని రూట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే పెయిన్ పాయింట్స్ ఇన్ ద సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి పెయిన్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఇన్వెన్షన్స్ అని మొదలైంది. నేను మీకు ఇప్పుడు చెప్పిన ఆలోచన నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను చూసిన యాక్సిడెంట్ లో నాకు బాధ అనిపించింది, ఆలోచించడం మొదలు పెట్టాను, ఈ ఆలోచన వచ్చింది. సమాజాన్ని నాకు నేను దూరం చేసుకున్నాను అనుకోండి,
నన్ను నేను సమాజానికి దూరంగా చేస్తున్నాను అనుకోండి, ఐ కెనాట్ థింక్ లైక్ దిస్. ఎవడో రోడ్డు మీద పడున్నాడు, నాకేంటి, ఐ హ్యావ్ టు అటెండ్ మై కాలేజ్ అండ్ ఐ డ్రైవ్ మై వెహికల్ టు కాలేజ్, దట్స్ ఆల్. Induction program is meant to, to acquire your, knowledge about the society. ఇక్కడ చూడండి, మీకు ఈ జరిగిన రోజులు లేదా జరగబోయే మిగతా 4 రోజుల్లో కూడా ఏ ఒక్క టాపిక్ మీ డైరెక్ట్ ఎకనామిక్స్ కి రిలేటెడ్ కాదు. వీటికి మార్కులు లేవు, వీటికి గ్రేడ్స్ అంతకన్నా లేవు. కానీ సమాజం మీద నీకు అవగాహన ఉండాలి, విభిన్న రంగాల మీద నీకు అవగాహన ఉండాలి. అవగాహన ఉన్న చోట నీకు పెయిన్ పాయింట్స్ ఏంటో తెలుస్తాయి. ఎక్కడైతే పెయిన్ పాయింట్స్ తెలుస్తాయో అక్కడ నువ్వు దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. వర్క్ చేయడం స్టార్ట్ అయితే నీకున్న నాలెడ్జ్ని అక్కడ ఉపయోగించవచ్చు. దట్స్ ఆల్. ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇలా మార్చుకోవాలి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే హౌ యూ పర్సీవ్ ద థింగ్స్, నువ్వు చూసే దృష్టికోణం మారాలి. ఇంజనీరింగ్ లో విద్యార్థుల దృష్టికోణం మారడం అనేది చాలా అవసరం అని చెప్పి మకిన్సే అనే ఒక సంస్థ గత వారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక సదస్సులో చాలా బలంగా చెప్పింది. లేకపోతే ఏమవుతుంది అంటే, పేపర్లో చదువుతూ ఉంటారు, ఓన్లీ 18% ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయబుల్ అండ్ 88% ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద జాబ్స్. Why these are not fit for the jobs? Because they don't have the understanding of the society. They don't understand what is really required at the societal level. సమాజంలో ఏం కావాలి, ఎక్కడ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ అవసరం అవుతుంది, కొత్త ఇన్వెన్షన్స్ ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి పుట్టుకొని రావాలి అనే ఆలోచన విద్యార్థుల్లో లోపిస్తోంది. అందుకే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి ఈ దేశంలో భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదు. ఆలోచనని మార్చుకోవాలి. ఇలా మార్చుకునే ప్రాసెస్ లో మనకు చాలా ఆబ్స్టకిల్స్ వస్తూ ఉంటాయి, హర్డిల్స్ వస్తూ ఉంటాయి. ఒకటి 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. అసలు ఇలా మారాలి అంటే ముందు మనము ఆలోచనలోంచి ఎన్ని రకాలైనటువంటి సెగ్రిగేషన్ తీసుకోవాలి. అంటే ఏ రంగాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. కూర్చున్న వాళ్ళలో దాదాపుగా 60 నుంచి 70% మంది అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చున్నాం. మనం అగ్రేరియన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చున్నాం, వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చున్నాం. వ్యవసాయం చేయడం ఎంత కష్టమో ప్రతి మనిషికి తెలుసు. ఇక్కడ కూర్చున్న మన అందరికీ తెలుసు. అన్నం పెట్టే రైతన్న రోజు పడే కష్టం, అతనికి శ్రమించినా కూడా దక్కని సరైనటువంటి ధర, ఎంత కష్టపడ్డా ప్రకృతి వైపరీత్యాలు, ఒక్కొక్కసారి అతివృష్టి ఉంటుంది, ఒక్కొక్కసారి అనావృష్టి ఉంటుంది. రాత్రనగా పగలనగా చెమటని రక్తాన్ని చెమటగా మార్చి పొలం మీద పనిచేస్తూ ఉంటాడు. అతనికి 9 గంటల నిరంతరాయ విద్యుత్ ఇస్తే కానీ పంటను ఉత్పత్తి చేయలేడు. కానీ అటువంటి విద్యుత్ లేదా అటువంటి కరెంట్ ఎలక్ట్రిసిటీ రాత్రి మాత్రమే వస్తుంది. ఎందుకంటే డే టైం మనం యూసేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీ కెనాట్ గివ్ ఫ్రీ పవర్ టు ది క్రాప్స్. ఇదొక మెయిన్ పాయింట్. నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్స్ అని, why I'm taking lot of examples is these are all main points. ఇవన్నీ మీకు తెలియలేదు అనుకోండి. If you don't think about all these things, you can't understand how to integrate the technology with the innovations. ఇవి తెలియాలి, దీని మీద మనం పని చేయాలి. అంటే తెలుసుకొని వదిలేయటం కాదు, దాని మీద పని చేయాలి. We have to take this thought to the next level. రెండో పై స్థాయికి తీసుకెళ్ళాలి. లెట్స్ సే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 4 రోజుల క్రితము లేకపోతే ఒక నెల క్రితము, ఇంకా మాట్లాడితే ఒక 4 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాత్రిపూట విద్యుత్ ఇవ్వడం ద్వారా పగలపూట పంట పొలాలకు పెట్టుకోవాల్సిన సరైనటువంటి ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల, రాత్రి మాత్రమే ఎలక్ట్రిసిటీ సప్లై ఇస్తున్నందు వల్ల పంట పొలాలకు నీళ్లు పెట్టుకోవడానికి వెళ్ళి కనపడక చీకటిలో కరెంటు తీగలు కాళ్లకు తగిలి చనిపోయిన రైతులు చాలా మంది ఉన్నారు. The poor farmer ends his life to protect the crop there, and the crop never feeds him, crop feeds you. పండించే పంట కేవలం అతని ఆకలి తీర్చడానికే కాదు, కూర్చున్న కోట్లాది మంది, ఈ దేశంలో నివసిస్తున్న కోట్లాది మంది ప్రజల ఆకలి తీర్చడానికి అతను పండిస్తున్న పంటకు కరెంటు పెట్టుకోవడానికి వెళ్ళి తన తప్పు లేకుండా కాళ్లకు కరెంటు తీగలు తగిలి చనిపోయిన రైతు. మెయిన్ పాయింట్, దేశానికి అన్నం పెట్టే అన్నదాత అర్ధాంతరంగా చనిపోతున్నాడు. చాలా బాధగా ఉంది. ఏం చేయాలి? బాధపడుతూ కూర్చోవడమో లేకపోతే ఇట్లాంటి స్టేజ్లో కూర్చొని ఉపన్యాసం వేయడమో కాదు. ఏం చేయగలం? థింక్ టెక్నికల్ గా దీన్ని ఎలా చేయగలమో ఆలోచించండి. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ సొల్యూషన్స్. ఆలోచనలు వచ్చేస్తుంటాయి. చూడండి, పంటకు నీళ్లు పెట్టడం అనేది ప్రధాన సమస్య. ఎక్కడ పంటకు నీళ్లు ఎప్పుడు పెట్టాలి? భూమిలో తేమ శాతం తగ్గిపోయినప్పుడు లేదా వాతావరణంలో హ్యూమిడిటీ పెరిగినప్పుడు. ఈ 2 అంశాలని నేను సెన్సార్స్ ద్వారా ఐడెంటిఫై చేయగలిగితే, I just install one sensor in my crop and it takes the readings. రీడింగ్స్ తీసుకొని
తీసుకుంటుంది. ఇదిగో నేలలో తేమ శాతం తగ్గిపోయింది, డిజైర్ లెవెల్ కన్నా తక్కువ వచ్చింది, నౌ యూ గో అండ్ వెట్ యువర్ క్రాప్, పంటకు నీళ్లు పెట్టండి అని చెప్తుంది. ఐ డోంట్ గో దేర్ బికాస్ రాత్రి కూడా కనపడకపోతే నాకు లైఫ్ కి గ్యారంటీ లేదు, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వాట్ ఐ డూ ఇస్ ఐ ఇంటిగ్రేట్ ఆర్ ఐ connect my mobile device or one kind of remote control to the motor which is there in my crop. ఇక్కడ ఈ రీడింగ్ రాగానే డిజైర్డ్ లెవెల్ ఆఫ్ వెట్నెస్ తగ్గిపోయింది, హ్యూమిడిటీ పెరిగింది అని ఎప్పుడైతే ఇది నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఆటోమేటిక్ గా ఐ ఆపరేట్ మై మోటార్, ఇట్ వెట్స్ ది క్రాప్, ఇట్ వాటర్స్ ద క్రాప్, ఎంటైర్ క్రాప్. మళ్ళీ రీడింగ్ రాగానే అంటే ఈ డిజైర్డ్ లెవెల్ వచ్చేసింది అని ఎప్పుడైతే మళ్ళీ సెన్సార్ నుంచి నాకు మెసేజ్ వస్తుందో ఐ స్విచ్ ఆఫ్ మై మోటార్ ఇన్ ది క్రాప్. I don't go anywhere. I sit at my home. Possible. Think in that way. Think in that way. Societal problems. మిమ్మల్ని మీరు సమాజానికి అనుసంధానించుకోనంత కాలం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో రీసెర్చ్ కానీ ఇంజనీరింగ్ ద్వారా ఉపయోగం కానీ సమాజానికి ఏ మాత్రము లేదు. బహుశా మార్కులు తెచ్చుకొని చక్కగా మాట్లాడగలిగి నీ ప్లేస్మెంట్ టెస్ట్ ట్రాక్ చేయగలిగితే ఉపయోగపడేది నీకు మాత్రమే. ఆ విద్య నీ ఒక్కడికే ఉపయోగపడుతుంది తప్పితే దేశానికి ప్రపంచానికి ఏ రకమైన ఉపయోగం లేదు. కాబట్టి థింక్ డిఫరెంట్. ఈ ఆలోచనని మార్చండి. సొసైటీలో ఉన్న ప్రతి పెయిన్ పాయింట్ కి టెక్నాలజీని ఎలా ఇంటిగ్రేట్ చేద్దాం, ఇది మీరు ఇప్పటి నుంచి ఆలోచించాలంటే వీళ్ళకి చూసే దృష్టి మారాలి. ఇలా మారినప్పుడు ఏమవుతుంది, యూ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ లైక్ దిస్. సమ్డే when you happen to talk to your friend in the other college, probably you share your idea and that idea triggers his interest and he collaborates with you and he brings in another couple of interested people into the team and then you start a collaborative work. Maybe two years later you may come up with a prototype, you may come up with a design, you may come up with a total solution. Venture capitalists, fund agencies are ready there. బయట మీకు ఇలాంటి ఒక ఆలోచన వస్తే కోట్ల పెట్టుబడి పెట్టగలిగిన వెంచర్ క్యాపిటలిస్ట్ బయట వెయిట్ చేస్తున్నారు. 100 కోట్లకు భరించగలిగిన కార్పొరేట్ సెక్టర్ రెడీగా ఉంది, వెతుకుతున్నారు ఆలోచనల కోసం. ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఇలాంటి ఆలోచనల కోసం వెతుకుతున్నారు. సో ఆలోచన ధోరణి మారితే తప్పితే ఏ స్టూడెంట్ కైనా హై ఎండ్ ప్యాకేజెస్ తోటి హై కంపెనీస్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్ లో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. క్యాజువల్ గా ఇంజనీరింగ్ చదవాలనే ఆలోచనకు వచ్చినట్టయితే యూ విల్ గెట్ ద డిగ్రీ and you will get an ordinary placement. If you think that is the end of your academic goal, fine, compromise with that. But Manisha Laundar, I always strive for the recognition, identity. నా ఉనికి కోసం ప్రయత్నిస్తుంటాను, సమాజంలో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాను. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే సమాజంలో ఉన్న ఈ వేలాది లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల కన్నా నిన్ను నువ్వు డిఫరెంట్ గా చూపించుకున్నప్పుడు, డిఫరెంట్ గా చూపించుకునే ప్రాసెస్ అప్లై యువర్ నాలెడ్జ్. ఇంజనీరింగ్ లో ఏం నేర్చుకుంటావో అదంతా కూడా ప్రాక్టికల్ గా ఎక్కడ కుదిరితే అక్కడ ట్రై చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ పాయింట్, రిక్రూటర్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఆర్డినరీ థాట్ ప్రాసెస్ ఉన్న స్టూడెంట్స్ మాకు అవసరం లేదు. The first expectation of the recruiters is innovative brains and the skillful hands integrated with proactiveness. Innovative brains కావాలి. ఎందుకు ఇన్నోవేటివ్ బ్రెయిన్స్ కావాలి అంటే ఆటోమేషన్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. ఆటోమేషన్ అంటే ఏంటి, నువ్వేం చేయక్కర్లేదు, ఇంతకు ముందు చేసే పనులన్నీ ఆటోమేట్ అయిపోయాయి. All the routine or the other repeated tasks which can be carried out by human beings earlier, they got automated now. ఖచ్చితంగా ఆటోమేట్ అయిపోయాయి. కానీ కొత్తగా నువ్వు చేయాల్సిన ఉద్యోగం లేదు అక్కడ. అక్కడ ఉద్యోగం ఎవరి కోసం అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బీట్ చేయగలిగిన న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉన్న క్రియేటివ్ బ్రెయిన్స్. They are looking for the creative brains who can design the artificial intelligence or machines with the artificial intelligence. And you know that artificial intelligence is so powerful that it cracks the entire world. We call it as the age of disruption. Age of disruption అంటే మనం ఒక విధ్వంసపు శతాబ్దంలో ఉన్నాం. ఈ విధ్వంసం ఏంటి అంటే టెక్నాలజికల్ డిస్రప్షన్. కన్వెన్షనల్ స్టైల్స్ అన్ని పోయాయి, ఈ కన్వెన్షనల్ మెకానికల్ వర్క్స్ అన్ని పోయినాయి. ఆటోమేటెడ్ వర్క్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ మెషిన్స్, వాట్ నాట్. ఇలాంటి వాటికన్నా ఎక్కువ కావాలి నీ దగ్గర. బికాస్ ద మెషిన్స్ which are created by the humans have become the masters now. Industry is looking the masters who can create the masters now, not the slaves who work with the masters called machines. మెషిన్ నీకన్నా బాగా పనిచేస్తుంది కానీ పెట్టింది నువ్వే, కానీ ఇప్పుడు దానికన్నా నువ్వు తక్కువ పని చేస్తున్నావు, దాన్ని ఆపరేట్ చేసి ఆపరేటర్గా మిగిలిపోతున్నావు. ఇలాంటి వాళ్ళతో ఉపయోగం లేదు. నీకన్నా శక్తివంతమైన మెషిన్ని దానికన్నా శక్తివంతమైన స్టేజ్కి తీసుకెళ్లేటువంటి ఇండివిజువల్ బ్రెయిన్స్ కావాలి. ఇండస్ట్రీ ఈస్ సర్చింగ్ ఫర్ దట్. ఎంతవరకు ఇస్తుంది ప్యాకేజెస్ అంటే స్కై ఇస్ ద లిమిట్. కోట్ల రూపాయలు సంవత్సరానికి, కోట్ల రూపాయల సాలరీస్ వస్తున్నాయి. సో ఆలోచన ధోరణి మార్చాలి. ఫస్ట్ కాన్సెప్ట్, ద ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఈజ్ చేంజ్ యువర్ మైండ్ సెట్, థాట్ ప్రాసెస్. Try to integrate the technology, technical skill set, technical know-how. ఏదైతే నువ్వు నేర్చుకున్నావో దాన్ని సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి సాంకేతికతను జోడించి సొల్యూషన్స్ దాట్. ఫస్ట్ రిక్వైర్మెంట్, ద ఫస్ట్ వెరీ ఫస్ట్ ఎక్స్పెక్టేషన్. కొంచెం లెంగ్లీగా చెప్పాను కానీ అర్థమయ్యేవాళ్ళు చూద్దాం. Now I'm leaving it to you. మిగతా ఎన్ని రంగాల్లో ఇలా ఉపయోగించవచ్చు అనేది మీ ఇష్టం. కానీ ఆలోచించేటప్పుడు ప్రతిదీ కూడా ఇలా ఇంటిగ్రేట్ చేస్తూ చూడండి, ఆలోచించండి. ఇక్కడ దీన్ని ఇలా వాడితే ఎలా ఉంటుంది. ప్రతి రంగంలో బ్రాడ్గా ఏం చేస్తామంటే ఒక 4-5 రంగాలను ఎంచుకోండి, ప్రతి దాంట్లో బహుశా మీకు కుదరకపోవచ్చు అని సగ్రిగేట్ చేసి చెప్తాం ఎగ్జాంపుల్గా. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ టెక్, ఇందాక నేను చెప్పాను ఒక ఎగ్జాంపుల్. అలాంటివి బోర్డు ఉన్నాయి. హెల్త్ టెక్ అంటాం దాన్ని. టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ ఇన్ హెల్త్ కేర్. అగ్రిటెక్, టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ విత్ అగ్రికల్చర్. ఎడ్యూటెక్, technology integrated in education, the learning process. Got it? కొత్తగా ఇప్పుడు ఇన్ఫోటెక్ అని వచ్చింది కంపెనీ పేరుగా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అంతకు ముందు ఉండేది, దాన్ని ఐటీ అనేవాళ్ళం. నౌ ఇట్ ఈస్ ఇన్ఫోటెక్. ప్రాసెసింగ్ ద ఇన్ఫర్మేషన్ యూజింగ్ ద హై ఎండ్ టెక్నాలజీ లైక్ క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనాలిటిక్స్ అండ్ ది మెషిన్ లెర్నింగ్. ఇలా ఒక 4-5 ఏరియాస్ కింద పెట్టుకుంటాం. పెట్టుకొని ఈ ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ దట్ ది పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్ దిస్ ఏరియా అండ్ హౌ టు గివ్ ది సొల్యూషన్ యూజింగ్ టెక్నాలజీ. సో ట్రై టు కమ్ అప్ విత్ దిస్. ఆలోచన విధానాన్ని మీరు చూసే ప్రతి సమస్యని ఈ యాంగిల్లో చూడటం మొదలు పెట్టాలి. 2, ద సెకండ్ అండ్ ది ఇంపార్టెంట్ స్కిల్ దట్ ది ఇండస్ట్రీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఈస్, చాలా మందికి డిఫరెంట్గా అనిపించవచ్చు. టెక్నాలజికల్గా నేను మార్కులు బాగా ఉంటే వస్తాయేమో అనేది ఒక అపోహ అని చెప్పేసుకున్నాం. వాళ్ళకి రెండోది కావాల్సింది ఏంటి అంటే ఈ స్కిల్ ఉన్న స్టూడెంట్, ఇందాక మనం చెప్పుకునే ఈ క్రియేటివ్ బ్రెయిన్స్, డిఫరెంట్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న స్టూడెంట్ లేదా ది థింకింగ్ అవుట్ సైడ్ ద బాక్స్ కెపాసిటీ ఉన్న స్టూడెంట్స్, నౌ దే వాంట్ టు హ్యావ్ ఆర్ హైర్ ద స్టూడెంట్స్ విత్ ది హై డిగ్రీ ఆఫ్ కన్విన్సింగ్ నేచర్ కేపబిలిటీస్. కన్విన్సింగ్ కేపబిలిటీస్ ఉండాలి. కేవలం టెక్నాలజికల్ స్కిల్ ఒకటే ఉంటే సరిపోదు. యూ షుడ్ బి వెరీ కన్విన్సింగ్. కన్విన్సింగ్ అంటే ఏంటి? చాలా మంది దీన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్తారు. That communication skills are not new to us. They're part of integral lifestyle of the India, which ancient India. ఈ దేశంలో మనకు మొదటి నుంచి ఈ సంస్కృతిలో భాగమైపోయింది అది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం వచ్చేసింది. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడటం కాదు. కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇంప్రెషన్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనసులో ఉన్న ఆలోచనల్ని నిర్భయంగా ప్రజల ముందు, ఎదుట ఎవరున్నా నిర్భయంగా వాళ్ళ ముందు ప్రజెంట్ చేయటం. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా ఎదుటి వాడి ముందు ప్రజెంట్ చేయటం. నువ్వు మనసులో అనుకున్న భావనలు ఏ రకమైనటువంటి ఫిల్టర్స్ లేకుండా చాలా కన్విన్సింగ్ గా ఎదుటి వారి భావనలు దెబ్బతినకుండా ప్రజల ముందు ఉంచటం. దీన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అని. తెలుగుగా నీ ఇష్టం. ఇంగ్లీష్లోనా ఫైన్. హిందీలో మాట్లాడతావా గుడ్. ఫ్రెంచ్, జాపనీస్ వెల్ అండ్ గుడ్. పీపుల్ ఆర్ అక్కడ ఇంకా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. జాపనీస్ నేర్చుకుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అసలు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఫ్రెంచ్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, నువ్వు మాట్లాడే భాష ఇస్ జస్ట్ మీడియం. అది నీకు ఎదుటి మనిషిని అనుసంధానించేటువంటి ఒక బ్రిడ్జి మాత్రమే. కానీ నీ భావం చాలా బలంగా ఉండాలి.
నువ్వు చెప్పదలుచుకున్న కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దాని మీద నీకు క్లారిటీ ఉండాలి, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. నీ ఆలోచనలో ఉన్నటువంటి ఒక క్లారిటీని నువ్వు దాన్ని ప్రజెంట్ చేయగలవు. ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయడం కోసం 8 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఒక మనిషిని ఒక లారీ కొట్టేసింది. రోడ్డు మీద పడిపోయినాడు మనిషి. పక్కనే ఇలా పట్టుకున్న లంచ్ బ్యాగ్తో సహా. అతని అడ్రస్ ఎవరికి తెలియదు, ఎవరు తెలియదు, అతనికి ఎలా ఉందో పట్టించుకునేవాడు లేడు. ట్రాఫిక్ అవుతుంది, డైవర్ట్ అవుతుంది, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈస్ డూయింగ్ హిస్ డ్యూటీ, బట్ దేర్ ఇస్ నో రియల్ హ్యూమన్ బీయింగ్ who really is so concerned about the other person. వీడి గురించి పట్టించుకోవడానికి, బికాస్ వీ థింక్ దట్ ఎవడన్నా వాడికి ఫస్ట్ ఎయిడ్ కోసం వెళ్తే లీగల్ కాంప్లికేషన్స్ లో వెళ్ళిపోతామనే భయం ఉంటుంది మనకి. అలాగే అందరూ ఎవరి పాటు వాడు వెళ్ళిపోతున్నాడు. ఐ సెట్ టైమ్ ఇస్ 8:30. ఎవ్రీబడి ఈస్ ప్రెటీ బిజీ విత్ దేర్ ఆఫీసర్స్, రెగ్యులర్ జాబ్స్. Nobody has time to attend this person who is injured badly in the road accident. నేను అదే చేశాను, ఎందుకంటే నేను గంటన్నర ట్రావెల్ చేసి రావాలి. ఇక్కడ రిపోర్ట్ చేయడం లేట్ అయితే అబ్సెంట్ మార్క్ పెడతాను, నా పోయే నాది. చూస్తున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత కాలేజీకి వచ్చే టైంలో దాదాపు 1 అవర్ పాటు ఒక మనిషిని రోడ్డు మీద తల దెబ్బ తగిలి రక్తం తాగుతూ తన భార్య కట్టించిన లంచ్ ప్యాక్ చేతిలో పట్టుకొని ముద్ద లోపలికి వెళ్లకుండా అదే లంచ్ ప్యాక్ తో రోడ్డు మీద పడిపోయినాడు. చనిపోయాడో లేదో తెలియదు, బతుకున్నాడో లేదో తెలియదు, బతుకుంటే ఏమైందో తెలియదు. ఇది సిచ్యువేషన్ ఇస్ దిస్. ఇక్కడ ఇంజనీరింగ్ బుర్ర వాడాలి, ఇక్కడ ఇంజనీరింగ్ ఆలోచన మొదలు కావాలి. ఎలా మొదలు కావాలి ఆలోచిద్దాం. అందరూ ఆలోచించినట్టే నేను ఆలోచించుకుంటూ వచ్చాను. కానీ కొంత దూరం దాటిన తర్వాత when I have taken a diversion after the national highway, I started thinking in a different way. అసలు ఇలా చేస్తుంటే బహుశా ఇలాంటి ఇన్సిడెంట్స్ ని మనం కొంచెం త్వరగా రెస్క్యూ చేయొచ్చు కదా. ఐ టెల్ యూ ఎలా ఆలోచించాలో చెప్తాను. ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ టు దీస్ కేసెస్. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి చూద్దాం ఎలా చేయొచ్చు. దీనికి మళ్ళీ బేస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అప్పుడప్పుడు ఈ బోన్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే బోన్ ఫ్రాక్చర్స్ కానీ కార్డియాక్ ఇష్యూస్ కానీ జరిగిన వాళ్ళకి స్టంట్స్ వేయటము లేదా లోపల రాడ్స్ ఫిక్స్ చేయటము, ఇక్కడ క్లిప్స్ వేయటము లాంటివి మనం వినే ఉంటాం, చదివే ఉన్నాం. అలాగే ఇమ్మీడియట్ గా నాకు ఇంకొక నేను రీసెంట్ గా చూసిన ఒక మూవీ గుర్తొచ్చింది. దాంట్లో ఒక కాప్ కి, పోలీస్ కాప్ కి ది యాంటాగనిస్ట్ అంటే ప్రతినాయకుడు, విలన్, వాడు ఏం చేస్తారంటే ఒక బగ్ ఇన్సర్ట్ చేస్తాడు లోపల. You are so clever, you know the name of the movie also. Bug insert చేస్తాడు. What I mean to say is, if you insert any foreign body into the body, over a period of time, it starts understanding that the foreign body అంటే వేరే external body అని. ఆ బాడీని కూడా it starts treating as a part of the human body. సొంత బాడీలో పార్ట్గా ట్రీట్ చేస్తుంటుంది. and it automatically it uses to it. అలవాటు అయిపోతుంది దాన్ని. చూడండి, రాడ్స్ వేసిన వాళ్ళు 30-40 ఇయర్స్ తర్వాత కూడా అలాగే ఉంటాయి, దానివల్ల ప్రాబ్లం ఏం రాదు. స్టంట్స్ వేసిన వాళ్ళకి 35 ఇయర్స్ కూడా అలాగే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ విత్ స్టంట్ ఇన్ మై హార్ట్. అలాగే ఉంటాయి, 35 ఇయర్స్ ఉంటాయి, ఏమో. క్లిప్స్ వేస్తారు, నీ రీప్లేస్మెంట్ చేస్తుంటారు, ఆర్టిఫిషియల్ స్టీల్ నీస్ తెచ్చి పెడతారు, అవి కూడా అలాగే ఉంటాయి, అవేం ప్రాబ్లం కాదు. ఇవి ఏమి ప్రాబ్లం రానప్పుడు వై నాట్ వి డూ ఇట్ ఆర్ ఎక్స్టెండ్ దిస్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ టు ది అదర్ ఏరియాస్. ఇంకో రకంగా ఆలోచిద్దాం. ఏంటంటే, పడిపోయిన మనిషిని చూశాను, వాడికి బ్లడ్ ఇక్కడి నుంచి వస్తుంది అంటే హెడ్ ఇంజరీ జరిగింది. హీ ఈజ్ నాట్ కాన్షియస్. దట్ డజంట్ మీన్ దట్ ఎసెన్షియలీ హీ ఈజ్ డెడ్. బ్రెయిన్ ఇంజరీ ఏదో జరిగింది, హెడ్ ఇంజరీ జరిగింది, కానీ చనిపోయాడో లేదో తెలియదు. చనిపోకుండా కూడా ఉండొచ్చు. బ్రెయిన్ దగ్గర డ్యామేజ్ అయింది కాబట్టి బాడీలో మోషన్ ఉండదు, అంటే మూమెంట్స్ ఉండవు. బాడీలో మూమెంట్స్ ఉండవు కానీ లైఫ్ ఉంటుంది, చెప్పే అవకాశం ఉండదు, నమ్నెస్ వచ్చేస్తుంది, పెరలైజ్ అయిపోతుంది బాడీ అంతా. శ్వాస ఉంది, హార్ట్ బీట్ ఉంది, పల్స్ ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ ఉంది, వైటల్ పారామీటర్స్ అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ప్రాబ్లం ఏంటో అతను చెప్పలేడు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏం చెప్తాం మనం? కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ట్రైంగ్ టు ఇంటగ్రేట్ ద టెక్నాలజీ విత్ ది డే టు డే అఫైర్స్ ఆర్ డే టు డే ఇన్సిడెంట్స్. థింకింగ్ ప్రాసెస్ ఇలా మారగలిగితే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో యూ కెన్ బికమ్ ఎ మాస్టర్. రియల్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే ఇలా ఉంటుంది.
సో ఈ మనిషి చెప్పలేడు. మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాము, జనరల్గా ఎందుకు వెళ్తాము, మనకి ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు వి అండర్స్టాండ్ దట్. లెట్స్ సే నాకు 2 రోజుల నుంచి షోల్డర్ పెయిన్ వస్తుంది సార్, కొంచెం చూస్తారని చెప్తాం. యు ఆర్ ఏబుల్ టు టెల్ దెమ్ దట్ ద డాక్టర్ దట్ యు హావ్ సమ్ పెయిన్ హియర్ అండ్ దెన్ డాక్టర్ అటెండ్స్ దిస్ పార్ట్. ఇక్కడ అటెండ్ అవుతాడు, ఈ పార్ట్ లో ఏం ప్రాబ్లం ఉందో చూస్తాడు. అలాగే చిన్న పిల్లలు ఉన్నారు, సడన్ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది, కానీ సడన్ ఏజ్ కన్నా ముందు ఏడుస్తూ ఉంటారు అంతే, ప్రాబ్లం ఏంటో తెలియదు. ఒక్కొక్కసారి డయాగ్నోస్ చేసేటప్పటికి ఆ ప్రాబ్లం మల్టిప్లై అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా గమనిస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చిన మనిషికి 1 hour లోపల గోల్డెన్ అవర్ అంట, ఆ అవర్ లో తీసుకెళ్ళగలిగితే ప్రాణాన్ని 90% కాపాడవచ్చు. 1 hour దాటింది అనుకోండి, మనిషి బతకడానికి అవకాశం ఏమాత్రం ఉండదు. పెరాలసిస్ వచ్చింది అనుకోండి, 3 hours, ఫస్ట్ 3 hours లో you could able to take to the nearest medications or medical center, you can cure the paralysis in 1 month. లేకపోతే years together పడుతుంది paralyzed అయిన పార్ట్స్ నార్మల్ స్టేజ్ రావడం. సో దీస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్. అంటే అర్జెన్సీ అలా ఉంటుంది. అలాగే ఒక మనిషి హెడ్ ఇంజరీ జరిగిన మనిషికి 1 hour లో ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దాన్ని స్టార్ట్ చేయాలి ట్రీట్ చేయడం. సో ఇప్పుడు నేను ఆలోచిస్తున్న ఈ మనిషి గురించి ఏం చేస్తే బాగుంటుంది అని. ఇతను ఎవరో చెప్పలేడు. పోనీ ఇతన్ని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర పెడితే డాక్టర్ మళ్ళీ అన్ని రకాల టెస్టులు చేయాలి, బికాస్ ద కేస్ ఈస్ కాంప్లికేటెడ్. చిన్న ఇష్యూ కూడా ఈ రోజు బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి ఎంఆర్ఐ స్కాన్ వరకు చేసిన తర్వాతనే ఇంజెక్షన్ ఇస్తున్నారు. బ్లడ్ యూ గో విత్ స్మాల్ ఫీవర్, నాకు ఫీవర్ వచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి, దే ఆస్క్ యూ టు అండర్గో ది కంప్లీట్ మెడికల్ సైకిల్ ఆర్ ఇన్వెస్టిగేషన్ సైకిల్. నీ బాడీలో ప్రతి అవయవాన్ని పరీక్షించిన తర్వాతనే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇట్ టేక్స్ మల్టిపుల్ ఆర్ కపుల్ ఆఫ్ అవర్స్. ఇన్ని గంటలు జరిగే పరిస్థితి అక్కడ లేదు. సో దెన్ ఐ థాట్, మనం ఇప్పుడు కళ్ళతోటి మాట్లాడగలిగేటువంటి డివైసెస్ వచ్చేసినాయి. అంటే ఐరిస్ తోటి మీ ఐడెంటిటీ రికగ్నైజ్ చేయగలిగిన డివైసెస్ వచ్చేసినాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఆధార్ కార్డు ఉందనుకోండి, ఆధార్ కార్డ్ ఇట్ వర్క్స్ విత్ యువర్ ఫింగర్, బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ మ్యాచెస్ ఆర్ ఇది ఐరిస్ తోటి మీరు చెక్ చేసే కొన్ని ఉంటాయి. యూ నీడ్ నాట్ గివ్ యువర్ ఫింగర్ thumb impression also. You can directly look at the device and walk into, because it recognizes your iris and door gets opened if you are authorized and authenticated. ఇంకొంచెం మనకు బాగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ తీసుకుందాం. దిస్ ఇస్ మొబైల్. ఇంతకుముందు ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ ఉండేవి. ఇట్స్ ఫేస్ అన్లాక్. Just hold it and put in front of your face, gets opened. Need not to do anything, need not to give any password, and you try, it cannot be opened. What I mean to say is devices or readers have come now. They simply read your eyes, your finger thumb impressions, everything. So kabatti ilagi వీటిని మనం స్టడీ చేస్తే I thought of inventing a small nano chip. ఒక చిన్న నానో చిప్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. I'm giving you one more time the same example. It is just a hypothetical situation. It is not being implemented or not under any research. ఇది ఎక్కడ ప్రయోగాత్మకంగా కూడా ఇంకా పరీక్షించలేదు, లేదా ఆలోచన కూడా ఇంకా రాలేదు. మనకు వచ్చిన ఆలోచన, ఈ ఆలోచన పంచుకుంటుంటే ఏమవుతుందంటే మేబీ అట్లీస్ట్ 1 or 2 స్టూడెంట్స్ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్ టు ది నెక్స్ట్ లెవెల్, ఇంకో లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద ఇలాంటి ఆలోచనలు మనం చాలా వరకు పంచుకుంటూ ఉంటాం. At the same time, all the thoughts are related to the integration of technology to the societal problems. చూడండి, నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే I wanted to develop a nano chip, a small circuit. ఈ నానో చిప్ లో ఏముండాలి అంటే the basic information of every citizen in the country, like your Aadhaar card. మీరు ఆధార్ కార్డ్ దగ్గరికి వెళ్ళగానే చూడండి, మొబైల్ కనెక్షన్స్ తీసుకుంటారు, వెళ్ళి థంబ్ వేస్తారు. మీ డీటెయిల్స్, అడ్రస్, బ్లడ్ గ్రూప్, పేరెంట్, ఫాదర్, ఆల్రెడీ ఉన్న కనెక్షన్లు, బ్యాంక్ అకౌంట్, బ్లా 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 అన్నీ వచ్చేస్తారు. వస్తున్నాయి రావట్లేదా? పాసిబుల్. సో ఐ వాంట్ టు స్టోర్ దాట్ డేటా ఇన్ ద నానో చిప్ ఆన్ ది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే ఆ నానో చిప్ ని ఐ జస్ట్ వాంటెడ్ టు ఇన్సర్ట్ ఇన్ ది బాడీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. నానో చిప్ అని చాలా క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, నానో చిప్ ఎంత చిన్నగా ఉంటుందో మీకు తెలుసు. ట్రై గూగుల్ ఇట్, యూ విల్ ఫైండ్ ఇట్. నానో రోబోస్ వచ్చిందండి. నానో రోబోస్ అంటే ఎలా ఉంటాయి? స్మాల్ ఇంజెక్షన్ ద్వారా ఇంట్రావీనస్ ఇంజెక్షన్ నుంచి లోపలికి పంపించేసేయచ్చు. Those nano robots go inside and sit in the human body. లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఇన్సర్ట్ అయి ఉంటాయి. అండ్ దే స్టే దేర్ ఫర్ ఎవర్. ఎందుకు? ఇందాక నేను చెప్పిన కేసులో రాడ్ కానివ్వండి, స్టంట్ కానివ్వండి, లేదా నీ రీప్లేస్మెంట్ వాడే క్యాప్స్ కానివ్వండి, ఇవేవి 30 ఏళ్ళు ఉన్నా కూడా ఏం అవ్వట్లేదు.
సో ఇది కూడా అలాగే లోపల వెళ్ళిపోయి ఉంటుంది. ఈ ఉన్న దీంట్లో ఏం చేస్తుంది అంటే నౌ ద రియల్ ఫంక్షన్ స్టార్ట్స్. నానో చిప్ రీడ్స్ ద బ్లడ్ ప్రెషర్, blood glucose levels, type of the blood, platelet counts, and the composition of all the pathology అంతా స్టడీ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. అలాగే వీడి బ్లడ్ లో ఏ రకమైన మెడిసిన్ ఆల్రెడీ ఇంజెక్ట్ అయింది, ఒకవేళ ఇఫ్ ఈజ్ ఇన్ మెడికేషన్ ఏదైనా మెడిసిన్ వాడుతున్నాడు అనుకోండి, ఆ డీటెయిల్స్ అన్ని అక్కడ స్టోర్ అవుతాయి. ఏ రకమైన మెడిసిన్ వాడుతున్నాడు, ఏ రియాక్టెంట్స్ ఉన్నాయి, ఎలర్జీ ట్రిగ్గర్స్ ఏమున్నాయి, అలాగే ఇవన్నీ డేటా అక్కడ స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఆ చిప్ లో ఇంకోటి కూడా నేను పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఏంటంటే అది ఈ మనిషి లోపలికి వెళ్ళిపోయిన చిప్ అతనిలో ఉంటుంది. అండ్ ఐ ఇన్వెంట్ ఏ కైండ్ ఆఫ్ రీడర్, ఒక స్కానర్ రీడర్ లాంటిది. ఈ రీడర్స్ కానీ ఫేస్ అన్లాక్ కానీ వాటి బార్ కోడ్ క్యూఆర్ కోడ్ రీడర్స్ లాంటివి ఒక రీడర్స్ ఉంటాయి. వెళ్ళగానే ప్రతి పేషెంట్ ని డాక్టర్ విల్ స్కాన్ దట్ అండ్ దట్ గెట్స్ డిస్ప్లేడ్ ఆన్ ది డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ లో ఏం డిస్ప్లే అవుతాయి, వాటి డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి, వాడి బ్లడ్ కాంపోజిషన్ డిస్ప్లే అవుతుంది, వాడు ఇప్పటివరకు యూజ్ చేసిన మెడిసిన్ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మొత్తం బాడీలో ఏ పార్ట్ లో డిఫెక్ట్ ఉంది, ఎక్కడ ఇమ్మీడియట్ గా అటెన్షన్ అవసరం అవుతుంది, దట్ విల్ బి మార్క్డ్ ఇన్ ద రెడ్ కలర్ అండ్ షోస్ దట్ దిస్ ఈస్ ద ఏరియా వేర్ యు హావ్ టు ట్రీట్ దిస్ పేషెంట్, కాల్ ద డాక్టర్. A simple thought. This is called understanding the societal problem, integrating technology. ఇది లేదు ప్రధాన. సో అంటే ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే ఇది. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏం ఆలోచిస్తున్నామంటే మార్కులు, ర్యాంకులు, కాలేజీలు, సీట్లు, అడ్మిషన్లు, ఈ స్ట్రీమ్ లో పడి కొట్టుకుపోతున్నాం. దీని రిజల్ట్ ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇండెక్స్ IRI ఉంటుంది, ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తుంటుంది. అంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచం మొత్తంలో పరిశోధన జరుగుతున్నటువంటి ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచి వచ్చే విద్యార్థుల్లో పరిశోధన ఎంతవరకు జరుగుతుంది అనేది స్టడీ చేయడం కోసం ఈ ఇండెక్స్ ఇస్తూ ఉంటారు. భారతదేశంలో 6 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు. మనం చెప్తూ ఉంటాం చాలా గర్వంగా, ఈ దేశం 35 సంవత్సరాల వయసు లోపు ఉన్న జనాభా శాతం దాదాపుగా 65% ఉన్నటువంటి దేశం ఇది. చాలా యంగ్ పాపులేషన్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. మైన్ ఈజ్ యంగ్ ఇండియా. ఎస్, యంగ్ ఇండియా. రీసెర్చ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇండెక్స్ లో the same India is marked at the 172 place. ఎందుకంటే మన ఆలోచనలో పరిణితి రావట్లేదు, మెచ్యూరిటీ ఇన్ ద థాట్ ప్రాసెస్. చదువుతున్నటువంటి చదువుకి అనుసంధానంగా ఎలా ఆలోచించాలి అంటే ఆలోచన ఒక రకంగా ఉంటుంది, చదువుతున్న ఆచరణ ఒక రకంగా ఉంటుంది. రెండింటికి మనము ఎక్కడ కూడా ఇంటిగ్రేషన్ తీసుకురావట్లేదు, హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరగట్లేదు. రిక్రూటర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ స్కిల్ ఫ్రమ్ యూ. వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే ఇలాంటి వాళ్ళు కావాలి మాకు. ఎందుకు? ఒకసారి ఆలోచన ప్రోటోటైప్ లోకి తీసుకొస్తే యూ కెన్ ఎర్న్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మనీ. వరల్డ్ రన్స్ బిహైండ్ యూ. It's going to be a revolution in the entire medical, medical domain. Treatment patterns మారిపోతాయి, యూజ్ చేసే మెడిసిన్స్ మారిపోతాయి. చెప్పలేని వాడికి కూడా తెలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక let's say if an ordinary layman goes to a super specialties hospital and a super specialties hospital లో మెడికల్ టెర్మినాలజీలో ఆ పేషెంట్ అడిగితే నువ్వు ఏ మందులు వాడుతున్నావని, the poor country man cannot answer this question. ఏ మందులు వాడుతున్నాడో వాటి పేరు కూడా వాడికి తెలియదు. మందుల పేరు తెలియకపోతే నెక్స్ట్ మెడిసిన్ ఏం రాయాలో డాక్టర్ తెలియదు. ఎందుకు? కాంట్రా ఇండికేషన్స్ ఉంటుంటాయి. ఇఫ్ యూ యూజ్ సమ్ మెడిసిన్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ నెగటివ్ ఫోర్స్ ఆర్ నెగటివ్ క్యారీస్ అవుట్ ఎ నెగటివ్ కెమికల్ రియాక్షన్, ఏమవుతుంది అంటే దట్ లీడ్స్ టు ది ఫ్యాటల్ ఇష్యూస్. తెలియదు. మనం షాప్లోకి వెళ్తాం, తలనొప్పిగా ఉంది, ఒక టాబ్లెట్ తీసుకుంటున్నాం, వాడేస్తున్నాం. ఈ వాడిన ఈ టాబ్లెట్ ఇంపాక్ట్ బాడీలో 4-5 రోజుల పాటు ఉంటుంది. ఈ మధ్యలో నీకు ఏదైనా అవసరం అయితే ప్రాబబ్లీ ద డాక్టర్ ఈజ్ ఫోర్స్డ్ టు యూజ్ ద మెడిసిన్ విచ్ ఇన్ రిటర్న్
works contrary to this medicine which you have already used. నువ్వు ఆల్రెడీ చేసుకున్న టాబ్లెట్ కి వ్యతిరేక దిశలో పనిచేసే మెడిసిన్ ఏదో వాడాల్సిన అవసరం కావచ్చు, అది అక్కడ కంపల్సరీ. అది నువ్వు చెప్పలేకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద ట్రీట్మెంట్ జరుగుతుంది. దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ లైఫ్. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ కోసం ఎందుకు పెట్టారు అంటే, సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకున్నప్పుడు ప్రతి మనిషి ఎదుర్కొంటున్న సమస్య నీకు తెలిస్తే all the inventions, major inventions, be it the medicine, be it the engineering, be it the innovation or information technology, whatever it is, దీని రూట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే పెయిన్ పాయింట్స్ ఇన్ ద సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి పెయిన్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఇన్వెన్షన్స్ అని మొదలైంది. నేను మీకు ఇప్పుడు చెప్పిన ఆలోచన నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నేను చూసిన యాక్సిడెంట్ లో నాకు బాధ అనిపించింది, ఆలోచించడం మొదలు పెట్టాను, ఈ ఆలోచన వచ్చింది. సమాజాన్ని నాకు నేను దూరం చేసుకున్నాను అనుకోండి, లేదా నన్ను నేను సమాజానికి దూరం చేసుకున్నాను అనుకోండి, ఐ కెనాట్ థింక్ లైక్ దిస్. ఎవడో రోడ్డు మీద పడున్నాడు, నాకేంటి, ఐ హావ్ టు అటెండ్ మై కాలేజ్ అండ్ ఐ డ్రైవ్ మై వెహికల్ టు కాలేజ్, దట్స్ ఆల్. ఇండక్షన్ ప్రోగ్రామ్ ఈస్ మెంట్ టు acquire your knowledge about the society. ఇక్కడ చూడండి, మీకు ఈ జరిగిన రోజులు లేదా జరగబోయే మిగతా 4 రోజుల్లో కూడా ఏ ఒక్క టాపిక్ మీ డైరెక్ట్ ఎకనామిక్స్ కి రిలేటెడ్ కాదు. వీటికి మార్కులు లేవు, వీటికి గ్రేడ్స్ అంతకన్నా లేవు. కానీ సమాజం మీద నీకు అవగాహన ఉండాలి, విభిన్న రంగాల మీద నీకు అవగాహన ఉండాలి. అవగాహన ఉన్న చోట నీకు పెయిన్ పాయింట్స్ ఏంటో తెలుస్తాయి. ఎక్కడైతే పెయిన్ పాయింట్స్ తెలుస్తాయో అక్కడ నువ్వు దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. వర్క్ చేయడం స్టార్ట్ అయితే నీకున్న నాలెడ్జ్ని అక్కడ ఉపయోగించవచ్చు. దట్స్ ఆల్. ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇలా మార్చుకోవాలి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే హౌ యూ పర్సీవ్ ద థింగ్స్, నువ్వు చూసే దృష్టికోణం మారాలి. ఇంజనీరింగ్ లో విద్యార్థుల దృష్టికోణం మారడం అనేది చాలా అవసరం అని చెప్పి మకిన్సే అనే ఒక సంస్థ గత వారంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక సదస్సులో చాలా బలంగా చెప్పింది. లేకపోతే ఏమవుతుంది అంటే, పేపర్లో చదువుతూ ఉంటారు, ఓన్లీ 18% ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయబుల్ అండ్ 88% ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద జాబ్స్. Why these are not fit for the jobs? Because they don't have the understanding of the society. They don't understand what is really required at the societal level. సమాజంలో ఏం కావాలి, ఎక్కడ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ అవసరం అవుతుంది, కొత్త ఇన్వెన్షన్స్ ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి పుట్టుకొని రావాలి అనే ఆలోచన విద్యార్థుల్లో లోపిస్తోంది. అందుకే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కి ఈ దేశంలో భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదు. ఆలోచనని మార్చుకోవాలి. ఇలా మార్చుకునే ప్రాసెస్ లో మనకు చాలా ఆబ్స్టకిల్స్ వస్తూ ఉంటాయి, హర్డిల్స్ వస్తూ ఉంటాయి. ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. అసలు ఇలా మారాలి అంటే ముందు మనము ఆలోచనలోంచి ఎన్ని రకాలైనటువంటి సెగ్రిగేషన్ తీసుకోవాలి. అంటే ఏ రంగాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. కూర్చున్న వాళ్ళలో దాదాపుగా 60 నుంచి 70% మంది అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చున్నాం. మనం అగ్రేరియన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చున్నాం, వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చున్నాం. వ్యవసాయం చేయడం ఎంత కష్టమో ప్రతి మనిషికి తెలుసు. ఇక్కడ కూర్చున్న మన అందరికీ తెలుసు. అన్నం పెట్టే రైతన్న రోజు పడే కష్టం, అతనికి శ్రమించినా కూడా దక్కని సరైనటువంటి ధర, ఎంత కష్టపడ్డా ప్రకృతి వైపరీత్యాలు, ఒక్కొక్కసారి అతివృష్టి ఉంటుంది, ఒక్కొక్కసారి అనావృష్టి ఉంటుంది. రాత్రనగా పగలనగా చెమటని రక్తాన్ని చెమటగా మార్చి పొలం మీద పనిచేస్తూ ఉంటాడు. అతనికి 9 గంటల నిరంతరాయ విద్యుత్ ఇస్తే కానీ పంటను ఉత్పత్తి చేయలేడు. కానీ అటువంటి విద్యుత్ లేదా అటువంటి కరెంట్ ఎలక్ట్రిసిటీ రాత్రి మాత్రమే వస్తుంది. ఎందుకంటే డే టైం మనం యూసేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీ కెనాట్ గివ్ ఫ్రీ పవర్ టు ది క్రాప్స్. ఇదొక మెయిన్ పాయింట్. నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్స్ అని, why I'm taking lot of examples is these are all main points. ఇవన్నీ మీకు తెలియలేదు అనుకోండి. If you don't think about all these things, you can't understand how to integrate the technology with the innovations. ఇవి తెలియాలి, దీని మీద మనం పని చేయాలి. అంటే తెలుసుకొని వదిలేయటం కాదు, దాని మీద పని చేయాలి. We have to take this thought to the next level. రెండో పై స్థాయికి తీసుకెళ్ళాలి. లెట్స్ సే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 4 రోజుల క్రితము లేకపోతే ఒక నెల క్రితము, ఇంకా మాట్లాడితే ఒక 4 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాత్రిపూట విద్యుత్ ఇవ్వడం ద్వారా పగలపూట పంట పొలాలకు పెట్టుకోవాల్సిన సరైనటువంటి ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల, రాత్రి మాత్రమే ఎలక్ట్రిసిటీ సప్లై ఇస్తున్నట్టు వల్ల పంట పొలాలకు నీళ్లు పెట్టుకోవడానికి వెళ్ళి
కనపడక చీకటిలో కరెంటు తీగలు కాళ్లకు తగిలి చనిపోయిన రైతులు చాలా మంది ఉన్నారు. The poor farmer ends his life to protect the crop there, and the crop never feeds him, crop feeds you. పండించే పంట కేవలం అతని ఆకలి తీర్చడానికే కాదు, కూర్చున్న కోట్లాది మంది, ఈ దేశంలో నివసిస్తున్న కోట్లాది మంది ప్రజల ఆకలి తీర్చడానికి అతను పండిస్తున్న పంటకు కరెంటు పెట్టుకోవడానికి వెళ్ళి తన తప్పు లేకుండా కాళ్లకు కరెంటు తీగలు తగిలిన రైతులు. బిగ్ పాయింట్. దేశానికి అన్నం పెట్టే అన్నదాత అర్ధాంతరంగా చనిపోతున్నాడు. చాలా బాధగా ఉంది. ఏం చేయాలి? బాధపడుతూ కూర్చోవడము, లేకపోతే ఇట్లాంటి స్టేజ్లో కూర్చొని ఉపన్యాసం వేయడమో కాదు. ఏం చేయగలం? టెక్నికల్ గా దీన్ని ఎలా చేయగలమో ఆలోచించండి. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ సొల్యూషన్స్. ఆలోచనలు వచ్చేస్తుంటాయి. చూడండి, పంటకు నీళ్లు పెట్టడం అనేది ప్రధాన సమస్య. ఎక్కడ పంటకు నీళ్లు ఎప్పుడు పెట్టాలి? భూమిలో తేమ శాతం తగ్గిపోయినప్పుడు, లేదా వాతావరణంలో హ్యూమిడిటీ పెరిగినప్పుడు. ఈ రెండు అంశాలని నేను సెన్సార్స్ ద్వారా ఐడెంటిఫై చేయగలిగితే, I just install one sensor in my crop and it takes the readings తీసుకుంటుంది. ఇదిగో నేలలో తేమ శాతం తగ్గిపోయింది, డిజైర్ లెవెల్ కన్నా తక్కువ వచ్చింది, నౌ యూ గో అండ్ వెట్ యువర్ క్రాప్, పంటకు నీళ్లు పెట్టండి అని చెప్తుంది. ఐ డోంట్ గో దేర్ బికాస్ రాత్రి కూడా కనపడకపోతే నాకు లైఫ్ కి గ్యారంటీ లేదు, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వాట్ ఐ డూ ఇస్ ఐ ఇంటిగ్రేట్ ఆర్ ఐ connect my mobile device or one kind of remote control to the motor which is there in my crop. ఇక్కడ ఈ రీడింగ్ రాగానే డిజైర్డ్ లెవెల్ ఆఫ్ వెట్నెస్ తగ్గిపోయింది, హ్యూమిడిటీ పెరిగింది అని ఎప్పుడైతే ఇది నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, ఆటోమేటిక్ గా ఐ ఆపరేట్ మై మోటార్, ఇట్ వెట్స్ ది క్రాప్, ఇట్ వాటర్స్ ద క్రాప్, ఎంటైర్ క్రాప్. మళ్ళీ రీడింగ్ రాగానే అంటే ఈ డిజైర్డ్ లెవెల్ వచ్చేసింది అని ఎప్పుడైతే మళ్ళీ సెన్సార్ నుంచి నాకు మెసేజ్ వస్తుందో, ఐ స్విచ్ ఆఫ్ మై మోటార్ ఇన్ ది క్రాప్. I don't go anywhere. I sit at my home. Possible. Think in that way. Societal problems. మిమ్మల్ని మీరు సమాజానికి అనుసంధానించుకోనంత కాలం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో రీసెర్చ్ కానీ ఇంజనీరింగ్ ద్వారా ఉపయోగం కానీ సమాజానికి ఏ మాత్రము లేదు. బహుశా మార్కులు తెచ్చుకొని చక్కగా మాట్లాడగలిగి నీ ప్లేస్మెంట్ టెస్ట్ ట్రాక్ చేయగలిగితే ఉపయోగపడేది నీకు మాత్రమే. ఆ విద్య నీ ఒక్కడికే ఉపయోగపడుతుంది తప్పితే దేశానికి ప్రపంచానికి ఏ రకమైన ఉపయోగం లేదు. కాబట్టి థింక్ డిఫరెంట్. ఈ ఆలోచనని మార్చండి. సొసైటీలో ఉన్న ప్రతి పెయిన్ పాయింట్ కి టెక్నాలజీని ఎలా ఇంటిగ్రేట్ చేద్దాం, ఇది మీరు ఇప్పటి నుంచి ఆలోచించాలంటే వీళ్ళకి చూసే దృష్టి మారాలి. ఇలా మారినప్పుడు ఏమవుతుంది, యూ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ లైక్ దిస్. someday when you happen to talk to your friend in the other college, probably you share your idea and that idea triggers his interest and he collaborates with you and he brings in another couple of interested people into the team and then you start a collaborative work. Maybe two years later you may come up with a prototype, you may come up with a design, you may come up with a total solution. Venture capitalists, fund agencies are already there. బయట నీకు ఇలాంటి ఒక ఆలోచన వస్తే కోట్ల పెట్టుబడి పెట్టగలిగిన వెంచర్ క్యాపిటలిస్ట్ బయట వెయిట్ చేస్తున్నారు. 100 కోట్లకు భరించగలిగిన కార్పొరేట్ సెక్టర్ రెడీగా ఉంది, వెతుకుతున్నారు ఆలోచనల కోసం. ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఇలాంటి ఆలోచనల కోసం వెతుకుతున్నారు. సో ఆలోచన ధోరణి మారితే తప్పితే ఏ స్టూడెంట్ కైనా హై ఎండ్ ప్యాకేజెస్ తోటి హై కంపెనీస్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్ లో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. క్యాజువల్ ఇంజనీరింగ్ చదవాలనే ఆలోచనకు వచ్చినట్టయితే యూ విల్ గెట్ డిగ్రీ and you will get an ordinary placement. If you think that is the end of your academic goal, fine, compromise with that. But manishi ala undadu. I always strive for the recognition, identity. నా ఉనికి కోసం ప్రయత్నిస్తుంటాను, సమాజంలో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాను. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే సమాజంలో ఉన్న ఈ వేలాది లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల కన్నా నిన్ను నువ్వు డిఫరెంట్ గా చూపించుకున్నావు. ఆ డిఫరెంట్ గా చూపించుకునే ప్రాసెస్ అప్లై యువర్ నాలెడ్జ్. ఇంజనీరింగ్ లో ఏం నేర్చుకుంటావో అదంతా కూడా ప్రాక్టికల్ గా ఎక్కడ కుదిరితే అక్కడ ట్రై చేసుకుంటూ వెళ్దాం. I can't read this. So first point, recruiters expectation ఏంటి అంటే ఆర్డినరీ థాట్ ప్రాసెస్ ఉన్న స్టూడెంట్స్ మాకు అవసరం లేదు. The first expectation of the recruiters is innovative brain and the skillful hands integrated with proactiveness.
ఇన్నోవేటివ్ బ్రెయిన్స్ కావాలి. ఎందుకు ఇన్నోవేటివ్ బ్రెయిన్స్ కావాలి అంటే ఆటోమేషన్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. ఆటోమేషన్ అంటే ఏంటి? నువ్వేం చేయక్కర్లేదు, ఇంతకు ముందు చేసే పనులన్నీ ఆటోమేట్ అయిపోయాయి. ఆల్ ద రొటీన్ or the other repeated tasks which can be carried out by human beings earlier, they got automated now. ఖచ్చితంగా ఆటోమేట్ అయిపోయాయి. ఇక నీ కొత్తగా నువ్వు చేయాల్సిన ఉద్యోగం లేదు అక్కడ. అక్కడ ఉద్యోగం ఎవరి కోసం అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బీట్ చేయగలిగిన న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉన్న క్రియేటివ్ బ్రెయిన్స్. They are looking for the creative brains who can design the artificial intelligence or machines with the artificial intelligence. And you know that artificial intelligence is so powerful that it cracks the entire world. We call it as the age of disruption. Age of disruption అంటే మనం ఒక విధ్వంసపు శతాబ్దంలో ఉన్నాం. ఈ విధ్వంసం ఏంటి అంటే టెక్నాలజికల్ డిస్రప్షన్. కన్వెన్షనల్ స్టైల్స్ అన్ని పోయాయి. ఈ కన్వెన్షనల్ మెకానికల్ వర్క్స్ అన్ని పోయినాయి. ఆటోమేటెడ్ వర్క్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ మెషిన్స్, వాట్ నాట్. ఇలాంటి వాటికన్నా ఎక్కువ కావాలి నీ దగ్గర. బికాస్ ద మెషిన్స్ which are created by the humans have become the masters now. Industry is looking the masters who can create the masters now, not the slaves who work with the masters called machines. మెషిన్ నీకన్నా బాగా పనిచేస్తుంది కనిపెట్టింది నువ్వే, కానీ ఇప్పుడు దానికన్నా నువ్వు తక్కువ పని చేస్తున్నావు. దాన్ని ఆపరేట్ చేసి ఆపరేటర్గా మిగిలిపోతున్నావు. ఇలాంటి వాళ్ళతో ఉపయోగం లేదు. నీకన్నా శక్తివంతమైన మెషిన్ ని దానికన్నా శక్తివంతమైన స్టేజ్కి తీసుకెళ్లేటువంటి ఇండివిజువల్ బ్రెయిన్స్ కావాలి. ఇండస్ట్రీ ఈస్ సర్చింగ్ ఫర్ దట్. ఎంతవరకు ఇస్తుంది ప్యాకేజెస్ అంటే స్కై ఇస్ ద లిమిట్. కోట్ల రూపాయలు సంవత్సరానికి, కోట్ల రూపాయల సాలరీస్ వస్తున్నాయి. సో ఆలోచన ధోరణి మార్చాలి. ఫస్ట్ కాన్సెప్ట్, ద ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఈజ్ చేంజ్ యువర్ మైండ్ సెట్, థాట్ ప్రాసెస్. ట్రై టు ఇంటిగ్రేట్ ద టెక్నాలజీ, టెక్నికల్ స్కిల్ సెట్, టెక్నికల్ నో హౌ ఏదైతే నువ్వు నేర్చుకున్నావో దాన్ని సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి సాంకేతికతను జోడించి సొల్యూషన్స్ తయారు. ఫస్ట్ రిక్వైర్మెంట్, ద వెరీ ఫస్ట్ ఎక్స్పెక్టేషన్. కొంచెం లెంగ్తీగా చెప్పాను కానీ అర్థమయ్యవచ్చు. నౌ ఐమ్ లీవింగ్ ఇట్ యూ. మిగతా ఎన్ని రంగాల్లో ఇలా ఉపయోగించవచ్చు అనేది మీ ఇష్టం, కానీ ఆలోచించేటప్పుడు ప్రతిదీ కూడా ఇలా ఇంటిగ్రేట్ చేస్తూ చూడండి, ఆలోచించండి. ఇక్కడ దీన్ని ఇలా వాడితే ఎలా ఉంటుంది. ప్రతి రంగంలో బ్రాడ్ గా ఏం చేస్తామంటే ఒక 4-5 రంగాలను ఎంచుకోండి, ప్రతి దాంట్లో బహుశా మీకు కుదరకపోవచ్చు అని సగ్రిగేట్ చేసి చెప్తాం ఎగ్జాంపుల్. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ టెక్, ఇందాక నేను చెప్పాను ఒక ఎగ్జాంపుల్. అలాంటివి బోల్డ్ ఉన్నాయి. హెల్త్ టెక్ అంటాం దాన్ని. టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ ఇన్ హెల్త్ కేర్. అగ్రిటెక్, టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ విత్ అగ్రికల్చర్. ఎడ్యుటెక్, టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఎడ్యుకేషన్, ద లర్నింగ్ ప్రాసెస్. కొత్తగా ఇప్పుడు ఇన్ఫోటెక్ అని వచ్చింది కంపెనీ పేరుగా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అంతకు ముందు ఉండేది, దాన్ని ఐటీ అనేవాళ్ళం. నౌ ఇట్ ఈస్ ఇన్ఫోటెక్. Processing the information using the high-end technology like cloud computing, big data analytics and the machine learning. ఇలా ఒక 4-5 ఏరియాస్ కింద పెట్టుకొని ఈ ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, what are the different problems that the people are facing in this area and how to give the solution using technology. So try to come up with this. ఆలోచన విధానాన్ని మీరు చూసే ప్రతి సమస్యని ఈ యాంగిల్లో చూడటం మొదలు పెట్టాలి. రెండు, the second and the important skill that the industry is expecting from you is, చాలా మందికి డిఫరెంట్ గా అనిపించవచ్చు. టెక్నాలజికల్ గా నేను మార్కులు బాగా ఉంటే వస్తాయేమో అనేది ఒక అపోహ అని చెప్పేసుకున్నాం. వాళ్ళకి రెండోది కావాల్సింది ఏంటి అంటే ఈ స్కిల్ ఉన్న స్టూడెంట్, ఇందాక మనం చెప్పుకున్న ఈ క్రియేటివ్ బ్రెయిన్స్, డిఫరెంట్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న స్టూడెంట్ లేదా ది థింకింగ్ outside the box capacity of the students. Now they want to have hire the students with the high degree of convincing nature capabilities. Convincing capabilities ఉండాలి. కేవలం టెక్నాలజికల్ స్కిల్ ఒకటే ఉంటే సరిపోదు. యూ షుడ్ బి వెరీ కన్విన్సింగ్. కన్విన్సింగ్ అంటే చాలా మంది దీన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్తారు. But that communication skills are not new to us.
దట్ పార్ట్ ఆఫ్ ఇంటెగ్రల్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియా ఏన్షియంట్ ఇండియా. ఈ దేశంలో మనకు మొదటి నుంచి ఈ సంస్కృతిలో భాగమైపోయింది అది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం వచ్చేసింది. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ లో మాట్లాడటం కాదు. కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇంప్రెషన్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనసులో ఉన్న ఆలోచనల్ని నిర్భయంగా ప్రజల ముందు, ఎదుట ఎవరున్నా నిర్భయంగా వాళ్ళ ముందు ప్రజెంట్ చేయటం. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా ఎదుటి వాడి ముందు ప్రజెంట్ చేయటం. నువ్వు మనసులో అనుకున్న భావనలు ఏ రకమైనటువంటి ఫిల్టర్స్ లేకుండా చాలా కన్విన్సింగ్ గా ఎదుటి